గోదావరి నది పుట్టిన స్థలం. మినిమం ఉంటాం ఇక్కడ. పైన చూడరియా ప్రపంచం ఎట్లుందో. అలా కనిపిస్తుందా? అది హరిహర ఫోర్ట్. హరిహర ఫోర్ట్ అయిపోయింది. ఇక గోదావరి నది లోపట్ల వాటర్ కనిపిస్తుంది కదా, అదే ఇక్కడ వచ్చినాం. ఇది ఆ పైన ఎక్కాలి. తక్కువ అయిట్లేదు అయ్యా. అబ్బో మా ఇది 3 గంటలేమో పడుతుందంట. గోదావరి నది పుట్టిన ప్లేస్ ఇది. అమ్మా దాదాపు ఉంటుండొచ్చు ఒక 500-500 మీటర్స్ అట్లా, 500-600 మీటర్స్ ఇట్లా ఉంటుండొచ్చేమో మేబీ. ఓ పైకి ఎక్కాలి ఇట్లా అని మెట్లోకి ఇట్లా. గోదావరి నది పుట్టిన ప్లేస్ జాగా. ఇగో ఇది పైన, అది కింద. ఇలా అంత కింది నుంచి ఇక పర్వతాలు, గిరి పర్వతాలు. ఒకటే రోజులో మామూలుగా ఉండదు మనతోటి. కానీ చూడరు పోయి ముసలోళ్ళు ఎక్కుతురు. ఎంత హైటు, దాదాపు ఇది 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ హైట్ ఉంటుంది. ఎంత పైన ఎక్కుతురు పోయి ముసలు తోపులు. పైన చూడరియా ప్రపంచం ఎట్లుందో. చాలా పెద్దది. జస్ట్ పుట్టినాం, ఎక్స్ప్లోర్ చేయరు పోయి ఎంత వీలైతే అంత. ఒక స్టేట్ 2 స్టేట్సా మీ ఇష్టం, అది ఎంత అయినా సరే. పోయేటప్పుడు ఏం కట్టుకోవు బిడ్డ, ఒక పైసా కూడా తీసుకోవురా. ఏం బీకలో నువ్వు సంపాదించిందంతా ఎక్స్ప్లోర్ చేయరు. ఇగో అలా కనిపిస్తుందా? అది హరిహర ఫోర్ట్. అదంతా ఎక్కి దిగి మళ్ళీ ఎక్కి ఇంత పెద్ద ఇది ఇంత ఎక్కినాం. ఇంకోటి గోదావరి నది జన్మస్థలం అక్కడ ఉందా, అక్కడ అనమాట. అండ్ అట్లనే ఇట్లా వస్తే ఇక్కడేమో శివుని జట ఉంటుంది కదా పైన, అక్కడ నుంచి గోదావరి వచ్చే వాటర్ సంథింగ్ ఏమో అన్నారు. అది నాకు అంత ఐడియా లేదు, కరెక్ట్ అర్థం కాలేదు. అక్కడనమాట ఇంత పైనకి. ఇప్పుడు మనం ఉన్నది ఎగ్జాక్ట్లీ 1067 మీటర్లు, అంటే దాదాపు కిలోమీటర్ ఎత్తులో ఉన్నామన్నమాట. ఇది ఇగో ఇంకెంత పైకి ఉంటుంది. అది ఎక్కడ అంటే ఇప్పుడు అది ఎక్కడానికి కూడా సగం లేదు. మనం ఇక్కడ గోదావరి నది జన్మస్థలం దర్శనం చేసుకొని చూస్తే ఆ టెంపుల్ అక్కడ చూసి మళ్ళీ కిందికి దిగుతాం. ఇప్పుడు ఇక అక్కడ గోదావరి నది పుట్టిన ప్లేసు ఇది. బ్రహ్మగిరి హిల్స్ ఇదంతా. ఇప్పుడు మొత్తం ఎంత, 1067 మీటర్ల ఎత్తులో ఉన్నాం మనము. ఇప్పుడు కనిపిస్తలేదా? ఇదనమాట. ఇట్లుంది ఇక్కడ మొత్తం. అయితే చూద్దాం. ఇక ఫస్ట్ అక్కడ పోయి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి దిగాలి. 1000 కిలోమీటర్లు కిందికి దిగాలి మళ్ళా. ఎంత బాగుంది పోయి, చాలా బాగుంది. ప్రకృతి చాలా అందమైంది. क्या है कि भाई पता नहीं हमको भी, नहीं गए अभी आया हम भी. ఎంత బాగుంది నిజంగా. ప్రకృతి చాలా అందమైంది. ఆస్వాదించడం నేర్చుకోండి.